దిక్కుమాలిన అలవాటు ఉంది చూడండి. ఒక్కసారి ఏమైనా అలవాటు అయితే అంతే, ఇంకా జీవితాంతం అలాగే ఉండిపోద్ది. అలాగే ఉంటుంది. మీరు కూడా ఇప్పటి వరకు కన్నీళ్లు తుడుచుకుంటూ సీరియల్ చూసి అలసిపోయి ఉంటారు. మీకు నవ్వుకునే టైం వచ్చేసింది. ఇట్స్ ట్యూస్డే అండ్ ఇట్స్ 9:30. వెల్కమ్ టు బిర్లా ఐవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్. టైం అయింది, మీరు సిద్ధం, మేము సిద్ధం, ఇంకెందుకు ఆలస్యం. ఇక మా ఇక్కడ కవులు అంటే ఆస్థాన కవి కిలకిల నవ్వే క్వీను. అంటే ఆవిడ నవ్వితే సౌండ్ విన్నా పక్కడికి నవ్వు వస్తుందండి. పిక్చర్ ఓన్లీ మ్యూట్ లో ఉండి ఉత్తి పిక్చర్ చూసినా కూడా నవ్వు వస్తుంది ఆవిడ చూస్తే. అది కోపంలో కూడా నవ్వు వస్తుంది చూసారు ఆవిడకి. వెరీ గుడ్, అది కోపం అనమాట. తిడుతున్నారు ఆవిడ. సో వెల్కమ్ హేమ గారు, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మన బిర్లా ఐవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో ఒక స్పెషల్ గెస్ట్ వస్తారు. ఓకే, ఆయన కూడా మెంబర్ అయిపోతారు ఇవాళ నుంచి. సో ఎవరు వస్తున్నారో నీకు తెలుసా? తెలుసు. టాల్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్, చాలా ఉంగరాలు జుట్టు. నేను ఆయన ఎలా ఉంటారో అని అడగలే, తెలుసా అని అడిగి. నీకు తెలుసుగా, నువ్వు చెప్పుకో. అంటే బాగా యాక్ట్ చేస్తారు, ఏం చేస్తారు, ఇలాంటివి చెప్పాలన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు. ఓకే, ఈవిడ కోపంగా నాకేసి చూస్తుంది కానీ ఆయన కోసం బాగా వెయిట్ చేస్తుంది. నాకు విషయం అర్థం అయిపోయింది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సతీష్. సో సతీష్ గారు, ఇవాళ నుంచి మీరు కూడా మా కామెడీ క్లబ్ మెంబర్ అయిపోయారు. సో కామెడీ క్లబ్ గురించి విన్నారా? విన్నాను, చూశాను. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటున్నాను. టుడే ఐ బికమ్ ద మెంబర్, సో ఐ యామ్ హ్యాపీ టుడే. వెరీ గుడ్, సూపర్. మీరు రావడం మాకు కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. బిర్లా ఐవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో ఇప్పుడు ఒక జోడీ వస్తారండి. ఈ జోడీ మామూలు జోడీ కాదు. వీళ్ళు స్టేజ్ మీద రాగానే స్టేజ్ ని చింపుతారు. మాది ఇరిగే స్టేజ్ అయినా సరే వీళ్ళ యాక్ట్ చూస్తే చిరిగిపోతుంది. వీళ్ళే సరిపడంటూ ఈసారి వదినని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన సుబ్బు ఉన్నారే, శ్రీను ఉన్నారే, ఈసారి నీర్జా గారిని కూడా తీసుకొస్తున్నారు. వెరీ గుడ్. 2 బ్రదర్స్ 1 వదినస్ ఫ్రమ్ నెల్లూరు. క్లాప్ హ్యాండ్స్. పొరపాటును చేరే ఈ మంగళ షాప్ లో మా బావ దగ్గర మా ఎక్కడి నుంచి చేసిన పాపానికి నాకు ఈ శిక్ష. పని నేర్పిస్తాడంటే నేర్పిడు. అద్దాలు తుడుచుకోవడం, బొత్తు చూడవడం, ఇదే జన్మంతా పని. ఎక్కడికి వెళ్ళారండి? ఉదయాన్ని వచ్చాను, వీడు షాప్ కూడా తీలేటప్పటికి. ఏం ఖర్చు వేసాడు ఈయన? రే బొచ్చురవే. అక్క, ఇంటి పేరుతో పిలవద్దని 100 సార్లు చెప్పేది నీకు. నీ ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటే కదరా, పెళ్లి కాకముందా. నువ్వు నా తమ్ముడు కాబట్టి పిలిచాను, తప్పే ఉంది. సరే సరేగానే. బొచ్చంతా ఊడ్చేసావా? అంతా ఊడ్చానమ్మా. ఇంటికి పంపించేదా? నీ బావ ఎక్కడ పోయాడు? ఆదమ్మ కాడికి ఆంధ్ర బ్యాంకుకి వెళ్ళాడు. ఎవరా? ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర బ్యాంక్? సరేలే, ఇంత దూరం వచ్చి చెప్పేస్తా. ఆదమ్మ కాడికి పోయాడమ్మా. నువ్వు మీ అబద్ధాలు చెప్తున్నావు. నాకు ఇందాక కూడా కనిపించాడు ఆయన. పిచ్చి మోహన్నానా, నువ్వు ఉన్నావా? ఇది ఆదమ్మ కాడే కాపురం చేస్తా ఉన్నాడు. అట్లా మాట్లాడవాకరా. సరే, నేను స్టేట్ బ్యాంక్ రాకపోయేస్తాను. అమ్మ స్టేట్ బ్యాంక్? బావ ఆంధ్ర బ్యాంక్ అంటే ఆదమ్మ, స్టేట్ బ్యాంక్ అంటే ఎవరమ్మా? ఒళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరైనా నేను డబ్బులు కట్టడానికి పోతున్నారా? ఏం చేయమంటావు? ఏం చేయొద్దు నువ్వు. మీ బావ వచ్చే లోపల ఎవరైనా కస్టమర్ వస్తే శుద్ధంగా కూర్చోబెట్టు. లేదు, పండుకోబెట్టి పూర్తి చేస్తా. సరేనా? నేను స్టేట్ బ్యాంక్ రాకపోయేసి డబ్బులు కట్టేసి మళ్ళీ వస్తా. కస్టమర్ వస్తే జాగ్రత్త, నీకు షేవింగ్ కటింగ్ ఏమీ రాదు. నువ్వు బొచ్చు తుడుచుకోవడం దీని తప్ప దేనికి పనికిరావు. సరే, నేను పోయేసి స్టేట్ బ్యాంక్ రాకపోయేసి. మీరిద్దరు దానికి తప్ప దేనికి పనికిరారు. పోండి. అసలు వీళ్ళేంది నాకు నేర్పించేదని? ఏం నాకు చేత కాదా? నేను చేయనా? ఇప్పుడు రావాలి ఎవడో ఒకడు, మన పనితనం అంతా చూపిస్తా. ఏం కావాలి నీకు చెప్పు. ఏం లేదురా, ఈరోజు పేపర్లో ప్రకటన చూసా. నూతన నటీ నటులు కావాలను అని ఒక ప్రకటన ఇచ్చారు. నాకు తీరిక లేదు లేప్పా.
కొత్తగా సినిమా తీస్తున్నారా? నాకు వల్ల కాదబ్బా, ఇక్కడ బిజీయా. ఇక్కడ నిన్నెవరు రమ్మని చెప్పలాడా? నేను సినిమాలో ట్రై చేస్తాను బాబు. నీ బాగుంటే శుద్ధంగా కటింగ్ చేస్తాడా? బాగా షేవింగ్ గీవింగ్ చేస్తా. నేను చేయనా? నువ్వు చేస్తావా? బ్రహ్మాండంగా. నాకు బ్రహ్మాండంగా ఎదిరిపోవరా ఈ బొచ్చు. ఈ బొచ్చే సార్ ఇది కుక్క నాకిందా పంది నాకిందా? సరే అటు కూర్చో. శుద్ధంగా చూడవరా? బలేవారు 5,000 ఇచ్చాడు చూడవని అయితే. అవును, ఇంత ముందు ఎవరికైనా చేశారు నువ్వా? ఎవరికి చేయాల? మీకే. చేస్తున్నా. ఎవరికి? చిరంజీవి. చేసుకుంటే ఇట్ట టోటల్ కటింగ్ చేసుకోలేదు. ఎవరా కూర్చోబెట్టి పండుతున్నారా నువ్వా? నువ్వు పైకి లేదు చెప్తా. ఏంద్రా? కూర్చోండి సార్. పోరా. సార్ ఇది చూస్తా నాకు ఒకటి గుర్తుకొచ్చింది సార్. ఏంద్రా? మా నెల్లూరులో దున్నపోతలు ఎక్కుతాయి సార్ గిన్నెల మీదకి. ఏం చేస్తాడు? వాళ్ళు బాగుంటే బాగుంటది, కుర్చీ మాత్రం వాళ్ళు ఉందిరా. ఏంద్రా? జలుబు జలుబు తెలుగు చేసిందా? మంచు కదా. శివుడంతా పోస్తున్నాడు. శివుడంతా పూసేది నాకేస్తున్నావా? ఆ కొట్టు తీసి శివుడు పూసేసి నాకేస్తున్నా. దేనికైనా ఇదే వాడేది. కటింగ్ చేసేది వాడిదే. మా బావకు పెళ్లి అయినప్పటి నుంచి వాడుతున్నాడు ఈ గుడ్డ. కూర్చో. తిప్పించనయ్యరా. చిరంజీవి కేసు కూడా ఇదేనయ్యా. అట్టయితే నాకే రండి పోదా. అది ఏం కూడా చిరంజీవి లాగే. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏంద్ర నన్ను అడతావా? అంటే మా బావ అయితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కటింగ్ చేయరా? కాదు సార్, ముందు మసాలా చేయాలి సార్. చాలా చేసుకొని ఎవరు అట్ట కొట్టాలి నువ్వే? ఎందుడు చపిస్తున్నాడు? ఎందుడు? ఏం చేస్తావు? ఏం అంగిలి వచ్చావా? అమ్మా తాగవస్తున్నా కేవలమా? ఆయన అబ్బా భలే ఉందిరా. భలే ఉందిరా. సమ్మగా ఉందిరా రే. భలే ఉందిరా. కూల్ కూల్ ఉందిరా. భలే ఉందిరా. అబ్బా భలే మంచి పనులే కదా నువ్వా? అబ్బా అబ్బా హాయిగా ఉందిరా. సార్ ఇప్పుడు మొదలు పెడతా కటింగ్. ఏమిగా ఏమిగా సార్ ఇప్పుడు మీరు హీరో అవుతారు. అయితే బాగా బిజీగా ఉంటారు. ఉంటే అసలు టైం ఉండదు. ఉండకపోతే గంట సేపు కటింగ్ కోసం కేటాయించాలంటే చాలా కష్టం కదా. అవును రే. ఇదనుకో ఒకే అయిపోద్ది. ఎందుకు మొక్కలు అనుకున్నాయ్యా? కటింగ్ సార్ తీరే చూస్తే భయం వస్తుందాక. వచ్చిదే వద్దు చిన్న చాలా వద్దు, చిన్న తీసుకురా. ఏదో మొక్కలు అనుకున్నాడు. ఏముందిడా దాంతో సార్ ఏవో చేయబట్టండి సార్. ఒరే భలే ఫాస్ట్ ఇటు ఏమైనా ఆ పక్కేయండి సార్. మా బొచ్చు మేము వేసుకో. ఈ బొచ్చు నేను వేస్తాను. బొచ్చులదే ఈ మంగళసూత్రం చెప్తే చూడటం నేనా? ఆ పక్కి ఇందాక అదేసిన ఈసారి ఆ పక్కి ఉండేది సార్ 3 సార్లు ఉయ్యండి సార్. దాంట్లో దేంట్లో? దాంట్లోనే దేనికిరా? దిష్టి పోతుంది సార్. అట్ట ఊస్తే దిష్టి పోదు సార్. బాగా ఉయ్యాల. గట్టిగా
ఏం ఊరివా ఇప్పుడు పోయింది సార్ దిస్తే సార్. ఇప్పుడు రింగులు చెప్తా సార్. చెప్పురా. లేకపోతే మా ఎక్కువ వస్తుంది. అబ్బా అబ్బా భలే ఉన్నారు సార్. అతను గుర్తొస్తున్నాడా? సూపర్ ఉన్నారు. ఇప్పుడు మా ఎక్క రావాలా? భలే ఉంటుంది. వాళ్ళు అన్నం కదా సూపర్. ఎవరు కనుక్కోలేరు మిమ్మల్ని. అదే వాళ్ళు ఏమైనా మంచి పనుడు కాళ్ళు తేకుతున్నాయిరా. ఎంత దూరం నడిచిపోయాను నేను స్టేట్ బ్యాంక్ దగ్గరికి. స్టేట్ బ్యాంక్ దగ్గరికి ఎక్కరే ఎవడు రైడా? ఎవడీడు గుర్తుపట్టేదండి? ఇదే సల్మాన్ ఖానా, షారూక్ ఖానా? ఎవడీడు గుర్తుపట్టడానికి? సల్మాన్ ఖాన్ దాకా తీసుకుపోయినామంటే అబ్బాయి ఎవడురా నువ్వా? అక్క గుర్తుపట్ల ఇంకా ఎవడీడు ముళ్ళ పంది ఉన్నట్టున్నాడు. వీడి గుర్తుపట్టదే ఎవడీడా? ఏంద్రే భాషలో తేడా ఉందో ఇంకా గుర్తుపట్ల ఆమె పుల్లపడినట్టుందండి. ఎవడ్రా? సీను. సీను ఏ సీను? వడ్డీ వ్యాపారం సీను. అన్నా నీకు ఇదేం కర్మన్నా? ఏం కర్మ ఇదే? ఏం ఇటు తయారేవో? గమ్మునరా. నన్ను గుర్తుపట్లా? ఇప్పుడు గుర్తుపట్టాలే. జూనియర్ ఎన్టీఆర్. ఏందే జూనియర్ ఎన్టీఆర్? నువ్వు జూనియర్ ఏంటి అంట? వాళ్ళ ఇంట్లో కుక్కున్నట్టుండవు. బాగలేదు నాకు. ఇదేంద్రి ఇదే? ఇది మీ బావ కోసుకుంటే ఎడకిందుకు తెచ్చావా? నీకేం కర్మ రాయిదా? అన్నా నేను మాట్లాడుతా ఉండనా? మాట్లాడతా. నువ్వు ఇట్రా. అన్నకి ఈ ముందు క్రాఫ్ ఎంత బాగుంటదా? ఏంది ఇది? ఇక్కడ ఒక పెంగళం అక్కడ ఒక పెంగళం తయారు చేసి పెట్టావు. ఫ్యాషన్. ఏందే ఫ్యాషన్? ఇదే అది అన్నా ఇది నీ సమస్య కదా మా సమస్య. మా ఆయన పరువు తీసాడన్నా వీడు సమస్య. నేను మాట్లాడతా. చూసుకో. చెప్పు దీనికి సమాధానం చెప్పు. చాలా ఎగస్ట్రాలు చేస్తున్నావు అక్క నువ్వా? నువ్వు ఎక్స్ట్రా చేసింది నేను కాదు. నేను క్రాప్ చేస్తే బాగలేదంటావా? భలే ఉంది కదా ఎట్టుంది చెప్పు. ఏంది అన్నా నేను మాట్లాడుతున్నానుగా ఎందుకు? మీరు మీరు మాట్లాడుకోండి. నా జోలికి రాబాకండి. నీ జోలికి ఎందుకు వచ్చేది? మా తలకాయ రాయిదే. ఇది మా తలకాయ, మా కస్టమరు. ఇప్పుడు ఏ రోజన్నా నీ మొగుడు ఇంత బాగా చేస్తా? నువ్వు నా సైజు ఏంది నీ సైజు? ఈ ముందు సరే లేదు మొత్తం పోయింది అనుకున్నావు. ఈ వెనక లేదనుకున్నావు. ఈ పక్కనే చెప్పు. మళ్ళీ మా సెట్ లో విజిల్ వినిపించాయి అంటే మీరు వచ్చారన్న విషయం మాకు అర్థమైపోయింది. ఈ కటింగ్ షాపులు నెల్లూరులోనే ఉన్నాయా? అన్ని ఊర్లో పెట్టారా మీరు? ఓన్లీ నెల్లూరులోనే ఉందా? వెరీ గుడ్. జెంట్స్ కి ఉందా, లేడీస్ కూడా ఉందా ఈ ఫెసిలిటీ? ఉందా? సో ఎవరి రిలేటెడ్? మా ఆయన మా అన్న సార్. అవునా? వెరీ గుడ్, సూపర్. ఫ్యామిలీ తేడాగా ఉంది కదా. సో ఈ ఫ్యామిలీ చేసిన ఈ కటింగ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. పొడుగు మొగుడు పొట్టి బెల్లం టైటిల్ బాగుంది కదా. కానీ ఎప్పుడొచ్చినా సూపర్ గా చేస్తారండి. ఈసారి మోసం అసలు అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సీను. ఎందుకంటే అన్ని దెబ్బలు తిన్నారు, ఆయనతో ఊహించుకున్నారు. వాటర్ మొత్తం హెడ్ మీద పోస్తారు ఆయన. ఫ్యాంటాస్టిక్. సార్ మా పిల్లలు చిన్న కోరిక సార్. సార్ డాన్స్ చేయాలి సార్. ఓహో రండి రండి రండి. నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే.